Hello students, welcome to the online classes of ABN and PRR College of Science, Kovur. I am Thompson, lecturer in Commerce. Subject is Event Management. Group is 3rd BCom Vocational. Semester is 6th semester. Now we are going to discuss about a topic. Our today's topic is celebrity wish lists and expectations. Celebrity wish lists and expectations. స్టూడెంట్స్, మీరు ఇప్పుడు మనం నేర్చుకునే టాపిక్ ఏంటంటే సెలబ్రిటీ విష్ లిస్ట్స్ అండ్ ఎక్స్పెక్టేషన్స్. ఇది మనం ఈరోజు తెలుసుకునే టాపిక్ పేరు. రైట్ స్టూడెంట్స్, మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ టాపిక్ మనకి ఈవెంట్ మేనేజ్మెంట్ అనే సబ్జెక్ట్లో 3rd యూనిట్లో ఉన్నటువంటి లాస్ట్ టాపిక్. యాక్చువల్గా ఈవెంట్ మేనేజ్మెంట్ అనే పేపర్ 50 మార్క్స్ పేపర్. ఈ 50 మార్క్స్ పేపర్లో 3 యూనిట్స్ ఉన్నాయి. ఈ 3 యూనిట్స్లో అంటే 3rd యూనిట్లో ఉన్నటువంటి లాస్ట్ టాపిక్కే ఈ టాపిక్. అంటే మనం ఇప్పుడు తెలుసుకుంటున్న సెలబ్రిటీ విష్ లిస్ట్స్ అండ్ ఎక్స్పెక్టేషన్స్. సో దిస్ ఈజ్ ద లాస్ట్ టాపిక్ ఇన్ ఈవెంట్ మేనేజ్మెంట్ సబ్జెక్ట్. రైట్, సెలబ్రిటీ విష్ లిస్ట్స్ అండ్ ఎక్స్పెక్టేషన్స్ అనే దాని అర్థం ఏంటంటే, జనరల్గా ఏదైనా ఒక ఈవెంట్ని ఆర్గనైజ్ చేస్తున్నప్పుడు ఆ ఈవెంట్ని బాగా పాపులరైజ్ చేయడానికి, ఆ ఈవెంట్ని బాగా పబ్లిసిటీ చేయడానికి, ఆ ఈవెంట్ని సక్సెస్ చేయడానికి ఈవెంట్స్కి సెలబ్రిటీస్ని ఇన్వైట్ చేయడం జరుగుతుంది. సో ఎప్పుడైతే ఏదైనా ఒక ఈవెంట్కి సెలబ్రిటీని ఇన్వైట్ చేయడం జరుగుతుందో, సో సెలబ్రిటీ ఒక ఈవెంట్లో అటెండ్ అవుతారు అనే విషయం పబ్లిక్లో ఎప్పుడైతే స్ప్రెడ్ అవుతుందో ఆటోమేటిక్గా ఆ ఈవెంట్కి మంచి పబ్లిసిటీ వస్తుంది, ఈవెంట్ అనేది బాగా పాపులరైజ్ అవుతుంది, ఈవెంట్ కూడా సక్సెస్ అవుతుంది. కాబట్టి చాలా వరకు సిచ్యువేషన్స్లో ఈవెంట్స్ని సక్సెస్ చేయడానికి, ఒక సక్సెస్ఫుల్ ఈవెంట్గా ఒక ఈవెంట్ని కండక్ట్ చేయడానికి మ్యాక్సిమం సిచ్యువేషన్స్లో సెలబ్రిటీస్ని ఇన్వైట్ చేయడం జరుగుతుంది. సో సెలబ్రిటీస్ అనేవాళ్ళు సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్గా, మెయిన్ అట్రాక్షన్గా ఈవెంట్కి వాళ్ళు నిలవడం జరుగుతుంది. సో జనరల్గానే సెలబ్రిటీస్ అనేవాళ్ళు సొసైటీలో నేమ్ అండ్ ఫేమ్ ఉన్నటువంటి వెల్ నోన్ పర్సన్స్ కాబట్టి, అటువంటి నేమ్ అండ్ ఫేమ్ ఉన్నటువంటి వెల్ నోన్ పర్సన్స్కి సొసైటీలో బాగా పేరున్నటువంటి, ప్రజలందరికీ బాగా తెలిసినటువంటి, బాగా ప్రాచుర్యంలో ఉన్న నేమ్ అండ్ ఫేమ్ వెల్ నోన్ పర్సన్ని, ఒక సెలబ్రిటీని ఈవెంట్కి ఇన్వైట్ చేయడం వల్ల ఈవెంట్లు చాలా హై ప్రొఫైల్ ఈవెంట్గా మార్పు చెందడం జరుగుతుంది. సో ఎప్పుడైతే ఒక సెలబ్రిటీని ఈవెంట్కి ఇన్వైట్ చేయడం జరిగిందో అటువంటి ఈవెంట్లో సెలబ్రిటీలకంటూ ఇండివిజువల్గా పర్టికులర్గా వాళ్ళకి కొన్ని విష్ లిస్ట్స్, వాళ్ళకు కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఆ విధంగా వాళ్ళకున్నటువంటి కొన్ని విష్ లిస్ట్స్ అండ్ ఎక్స్పెక్టేషన్స్ని బేస్ చేసుకునే ఆ సెలబ్రిటీస్ ఈవెంట్కి అటెండ్ అవ్వడం జరుగుతుంది. సో ఒక ఈవెంట్కి మనం సెలబ్రిటీని ఇన్వైట్ చేసినప్పుడు ఆ సెలబ్రిటీ ఈవెంట్కి అటెండ్ అవ్వాలి అంటే, ఈవెంట్లో పార్టిసిపేట్ చేయాలంటే వాళ్ళ యొక్క ఇష్టాలు ఏంటి, వాళ్ళ యొక్క ఎక్స్పెక్టేషన్స్ ఏంటి అనే వాటిని దృష్టిలో పెట్టుకుని ఈవెంట్ ఆర్గనైజర్స్ ఈవెంట్ని ఆర్గనైజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఒకవేళ కానీ సెలబ్రిటీ యొక్క ఇష్టాలను కానీ, సెలబ్రిటీకి సంబంధించిన ఎక్స్పెక్టేషన్స్ని కానీ దృష్టిలో పెట్టుకోకుండా, వాటికి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా కానీ ఈవెంట్ని ఆర్గనైజ్ చేస్తుంటే అటువంటి ఈవెంట్స్కి సెలబ్రిటీస్ అనేవాళ్ళు రావడానికి ఇష్టపడరు. సో ఎప్పుడైతే సెలబ్రిటీ అనేవాళ్ళు ఈవెంట్కి రావడం లేదు, సెలబ్రిటీ ఈవెంట్లు అటెండ్ అవ్వడం లేదు అనే విషయం పబ్లిక్లో స్ప్రెడ్ అయిపోతుందో ఆటోమేటిక్గా ఈవెంట్ అనేది అన్పాపులర్ అయిపోతుంది, ఈవెంట్కి సంబంధించిన మార్కెట్ అనేది తగ్గిపోతుంది, ఈవెంట్ని కండక్ట్ చేసినా సరే ఈవెంట్ అనేది సక్సెస్ అవ్వదు. కాబట్టి ఈవెంట్ని సక్సెస్ చేయడానికి ఈవెంట్ మేనేజర్స్ మ్యాక్సిమము వాళ్ళు ఏ సెలబ్రిటీని అయితే ఈవెంట్కి ఇన్వైట్ చేయడం జరిగిందో ఆ సెలబ్రిటీకి సంబంధించిన విష్ లిస్టులు ఏంటి, అతనికి సంబంధించిన ఇష్టాలు ఏంటి,
వారికి సంబంధించిన ఎక్స్పెక్టేషన్స్, అంచనాలు ఏంటి అనే విషయాలను చాలా జాగ్రత్తగా తెలుసుకుని వాటికి అధిక ప్రాధాన్యత ఇచ్చి దానికి తగ్గట్టుగా ఈవెంట్ మేనేజర్స్ ఈవెంట్ని ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. దాన్నే సెలబ్రిటీ విష్ లిస్ట్స్ అండ్ ఎక్స్పెక్టేషన్స్ అని అంటారు. అది మనం ఇప్పుడు నేర్చుకుంటున్న టాపిక్కి సంబంధించిన మీనింగ్. రైట్. Wishes are the collection of desired products signifying the interests of an individual. Wishes are the collection of desired products signifying the interest of an individual. ఒక ఇండివిజువల్ పర్సన్కి సంబంధించి అతనికి యొక్క ఇంట్రెస్ట్లు ఏంటి, అతని యొక్క డిజైర్డ్ ప్రొడక్ట్స్ ఏంటి, వాటికి సంబంధించిన అనేక విషయాల యొక్క కలెక్షన్నే విషెస్ అని అంటారు. విషెస్ ఇష్టాలు అంటే ఎవరైతే సెలబ్రిటీని మనం ఈవెంట్కి ఇన్వైట్ చేస్తున్నామో ఆ సెలబ్రిటీకి సంబంధించిన ఇంట్రెస్ట్ ఏంటి, అతనికి ఈవెంట్ ఎలా ఉంటే ఇష్టపడతారు, లేకపోతే వాళ్ళ యొక్క డిజైర్స్ ఏంటి, వాళ్ళ యొక్క కోరికలు ఏంటి. అంటే జనరల్గా సెలబ్రిటీస్ అనేవాళ్ళు ఏదైనా ఒక ప్రోగ్రాంలో వాళ్ళు పార్టిసిపేట్ చేయాలంటే వాళ్ళంటూ ఒక అమౌంట్ని ఫిక్స్ చేసి ఆ అమౌంట్ని ఎవరైతే పే చేయగలరో అటువంటి ఈవెంట్స్లో మాత్రం వాళ్ళు పార్టిసిపేట్ చేయగలుగుతారు. సో వాళ్ళకి సంబంధించిన డిజైర్స్ అనేవి సెలబ్రిటీస్కి ఉంటాయి. ఈ విధంగా ఒక సెలబ్రిటీని ఈవెంట్కి మనం ఇన్వైట్ చేసినప్పుడు ఆ ఈవెంట్లో ఆ సెలబ్రిటీకి ఉన్నటువంటి ఇండివిజువల్ ఇంట్రెస్ట్ ఏంటి, వాళ్ళకి సంబంధించి ఉన్నటువంటి డిజైర్స్ ఏంటి, ఇలా అనేక విషయాలకు సంబంధించిన కలెక్షన్నే విషెస్ అని అంటారు. సో ఈ అన్ని విషయాలను కూడా ఈవెంట్ ఆర్గనైజర్స్ దృష్టిలో పెట్టుకుని, ఈ అన్ని విషయాలంటే సెలబ్రిటీ యొక్క ఇంట్రెస్ట్లు ఏంటి, సెలబ్రిటీ యొక్క డిజైర్స్ ఏంటి అనే విషయాలను దృష్టిలో పెట్టుకుని ఈవెంట్ మేనేజర్స్ ఈవెంట్ని ఆర్గనైజ్ చేయాలి. రైట్. The celebrity attendance in the event is an honor for the organizers and it is a way to market the event as well, which can make an event successful. మనం స్టార్టింగ్ ఇంట్రడక్షన్లో తెలుసుకోవడం జరిగింది, ఒక సెలబ్రిటీకి ఈవెంట్ అటెండ్ అవ్వడం అనేది అది ఈవెంట్కి ఒక ఆనర్గా కన్సిడర్ అవుతుంది. అంటే ఈవెంట్కి ఎంతో గౌరవాన్ని, ఈవెంట్కి ఎంతో పేరు ప్రఖ్యాతం తీసుకొచ్చేది ఒక ఈవెంట్లో సెలబ్రిటీ పార్టిసిపేట్ చేయడం. ఈవెంట్లో ఎప్పుడైతే సెలబ్రిటీ పార్టిసిపేట్ చేస్తున్నారో అనే విషయం ఆటోమేటిక్గా పబ్లిక్లో అది స్ప్రెడ్ అవుతుందో ఆటోమేటిక్గా మంచి పబ్లిసిటీ వస్తుంది, మంచి పాపులారిటీ వస్తుంది, పాపులరైజ్ అవుతుంది, ఆటోమేటిక్గా ఈవెంట్ అనేది సక్సెస్ అవుతుంది. సో ఏదైనా ఒక కంపెనీ దానికి సంబంధించిన ప్రోడక్ట్ని మార్కెట్లో లాంచ్ చేసి ఆ ప్రోడక్ట్కి సంబంధించిన సేల్స్ పరంగా అది సక్సెస్ అవ్వాలంటే మ్యాక్సిమం కంపెనీస్ ఈ ప్రొడక్ట్స్కి సంబంధించిన లాంచెస్లో ఎక్కువగా ఎవరిని ఇన్వైట్ చేయడం జరుగుతుందంటే సెలబ్రిటీస్ని ఇన్వైట్ చేయడం జరుగుతుంది. ఎప్పుడైతే ఒక సెలబ్రిటీ దానికి సంబంధించిన ప్రొడక్ట్కి సంబంధించిన లాంచ్ ప్రోగ్రాంలో, ప్రొడక్ట్ లాంచింగ్ ప్రోగ్రాంలో అతను పార్టిసిపేట్ చేసి ఒక కంపెనీకి సంబంధించిన పర్టికులర్ ప్రొడక్ట్ని అతని చేతుల మీద ఎప్పుడైతే మార్కెట్లోకి అది లాంచ్ అవుతుందో ఆటోమేటిక్గా దానికి చెప్పలేనంత పబ్లిసిటీ వస్తుంది, పాపులరైజ్ అవుతుంది, మార్కెట్లో కూడా చాలా పేరు వస్తుంది. ఆటోమేటిక్గానే ఆ కంపెనీ ఆ ప్రొడక్ట్ సేల్స్ ద్వారా చాలా అనుకున్న సక్సెస్ని సాధిస్తుంది. అందుకే ఒక ఈవెంట్లో సెలబ్రిటీ అటెండెన్స్ అనేది ఈవెంట్కి ఒక ఆనర్గా కన్సిడర్ చేయబడుతుంది. సో ద అటెండెన్స్ ఆఫ్ ఏ సెలబ్రిటీ కెన్ బి కన్సిడర్డ్ యాజ్ అన్ ఆనర్ ఫర్ ద ఈవెంట్. ఒక ఈవెంట్లో మనం ఎవరినైతే సెలబ్రిటీని ఇన్వైట్ చేసామో అతను కానీ ఈవెంట్లో అటెండ్ అయినట్లయితే అది ఆ ఈవెంట్కే ఒక మంచి గౌరవంగా, ఒక ఆనర్గా కన్సిడర్ అవుతుంది. అంత మాత్రమే కాదు, అనుకున్న ప్రకారం మనం ఇన్వైట్ చేసిన సెలబ్రిటీ ఈవెంట్లో పార్టిసిపేట్ చేసి అతను కానీ ఈవెంట్లో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కానీ ఉండగలిగినట్లయితే ఆ ఈవెంట్ అనేది డెఫినెట్గా సక్సెస్ అవుతుంది. రైట్. విష్ లిస్ట్ ఆఫ్ సెలబ్రిటీ. అసలు సెలబ్రిటీస్కి ఎలాంటి విష్ లిస్టులు ఉంటాయి అనే దానికి సంబంధించిన విషయం మనం ఇప్పుడు తెలుసుకోవడం జరుగుతుంది. ద ఆర్గనైజర్స్ మస్ట్ కలెక్ట్ సర్టెన్ బేసిక్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద సెలబ్రిటీ అండ్ షుడ్ ప్రిపేర్ ఏ విష్ లిస్ట్. ఏ సెలబ్రిటీని అయితే మనం ఈవెంట్కి ఇన్వైట్ చేసామో ఆ సెలబ్రిటీకి సంబంధించి ఎలాంటి విషెస్ ఉన్నాయి, అతనికి సంబంధించిన ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, అతనికి సంబంధించిన డిజైర్స్ ఏంటి అని బేసిక్ ఇన్ఫర్మేషన్ని కలెక్ట్ చేసి ఒక విష్ లిస్ట్ రెడీ చేయాలి.
ఈ విధంగా ఈవెంట్ ఆర్గనైజర్స్ ఒక సెలబ్రిటీని అప్రోచ్ అయినప్పుడు, ఆ సెలబ్రిటీని ఈవెంట్కి ఇన్వైట్ చేసినప్పుడు, ఆ ఈవెంట్లో అతను పార్టిసిపేట్ చేయడానికి గాను ఈవెంట్ ఎలా ఉండాలి, ఈవెంట్కి సంబంధించి సెలబ్రిటీకి ఉన్న ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, సెలబ్రిటీస్ యొక్క ఇంట్రెస్ట్లు ఏంటి, ఆ సెలబ్రిటీకి సంబంధించిన డిజైర్స్ ఏంటి అనే విషయాలకు సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషన్ని కలెక్ట్ చేసి, ఆ ఇన్ఫర్మేషన్తో ఈవెంట్ ఆర్గనైజర్ ఒక విష్ లిస్ట్ని ప్రిపేర్ చేయాలి. Celebrity accept the invitation of coming in the event with certain expectations such as, మనం ఎవరైనా సెలబ్రిటీని ఈవెంట్కి ఇన్వైట్ చేసినప్పుడు అటువంటి సెలబ్రిటీ కొన్ని ఎక్స్పెక్టేషన్స్ని దృష్టిలో పెట్టుకుని ఈవెంట్లో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. జనరల్గా ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ని దృష్టిలో పెట్టుకుని సెలబ్రిటీస్ ఈవెంట్లో పార్టిసిపేట్ చేస్తారు అనే దానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలు మనం ఇప్పుడు తెలుసుకోవడం జరుగుతుంది. దానిలో ఫస్ట్ పాయింట్ వెల్కమ్ అరేంజ్మెంట్స్. మనం ఈవెంట్కి ఇన్వైట్ చేసిన సెలబ్రిటీని ఈవెంట్లోకి మనం వెల్కమ్ చేసేటప్పుడు వెల్కమ్ అరేంజ్మెంట్స్ ఏ విధంగా చేస్తున్నారు అని దానికి సంబంధించి సెలబ్రిటీస్ సంబంధించిన సెక్రటరీస్ అడిగి తెలుసుకోవడం జరుగుతుంది. అది ఫస్ట్ పాయింట్, వెల్కమ్ అరేంజ్మెంట్స్. అంటే స్వాగత ఏర్పాట్లు ఏ విధంగా చేస్తున్నారు, ఏ స్థాయిలో చేస్తున్నారు, ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు అని వెల్కమ్ అరేంజ్మెంట్స్ గురించి తెలుసుకుంటారు. అంటే సెలబ్రిటీ ఈవెంట్లో పార్టిసిపేట్ చేయడానికి సెలబ్రిటీస్కి ఉండే ఎక్స్పెక్టేషన్స్లో ఫస్ట్ ఎక్స్పెక్టేషన్ ఏంటంటే వెల్కమ్ అరేంజ్మెంట్స్. ఎంత గ్రాండ్గా ఆ సెలబ్రిటీని ఈవెంట్కి వెల్కమ్ చేస్తారు అనే విషయాన్ని తెలుసుకుంటారు సెలబ్రిటీస్, ఫస్ట్ థింగ్. సెకండ్ ఏంటంటే వెన్యూ యాక్సెసిబిలిటీ. అంటే సెలబ్రిటీ ఏ వెన్యూలో అయితే, ఏ ప్లేస్లో అయితే తాను వెళ్ళి ఆ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయాలో ఆ వెన్యూ యాక్సెసిబిలిటీ ఎంత దూరంలో ఉంది అనే విషయాన్ని అతను అంటే సెలబ్రిటీ తెలుసుకోవడం జరుగుతుంది. బాగా లాంగ్ డిస్టెన్స్లో ఉన్నటువంటి ప్లేసెస్లో, వెన్యూస్లో పార్టిసిపేట్ చేయడానికి సెలబ్రిటీస్ ఒప్పుకోరు. కానీ చాలా వరకు వాళ్ళు ఉండే ప్లేసెస్లో, దగ్గరలో వాళ్ళు వెళ్ళగలిగే ప్లేసెస్లో, వాళ్ళు కామన్గా ఎక్కువగా విజిట్ చేసే వెన్యూస్లో కానీ ఈవెంట్ని ఆర్గనైజ్ చేస్తే అటువంటి ఈవెంట్స్లో డెఫినెట్గా సెలబ్రిటీస్ పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. దాన్నే వెన్యూ యాక్సెసిబిలిటీ. అంటే సెలబ్రిటీస్ పార్టిసిపేట్ చేసే వెన్యూ యాక్సెసిబిలిటీ గురించి కూడా వాళ్ళు తెలుసుకోవడం జరుగుతుంది. కొన్ని సందర్భాలలో చాలా డిస్టెన్స్ ప్లేసెస్లో కూడా ఈవెంట్ని ఆర్గనైజ్ చేసినప్పుడు అటువంటి ఈవెంట్లో పార్టిసిపేట్ చేయడానికి సంబంధించిన అప్ అండ్ డౌన్ టికెట్స్ కానీ ఇవన్నీ ఏర్పాట్లన్నీ కూడా ఈవెంట్ ఆర్గనైజర్స్ చూడడం జరుగుతుంది. అటువంటి సందర్భాల్లో కూడా సెలబ్రిటీస్ అలాంటి ఈవెంట్స్లో కూడా పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. జనరల్గా సెలబ్రిటీస్ ఒక ఈవెంట్లో పార్టిసిపేట్ చేసే ముందు వాళ్ళు చేసే ఎక్స్పెక్టేషన్స్లో ఇది కూడా ఉంటుంది. వెన్యూ యాక్సెసిబిలిటీ ఏ విధంగా ఉంది, వెన్యూ ఏంటి, ఆ వెన్యూలో ఉండే అన్ని రకాల ఫెసిలిటీస్ ఏంటి అనే విషయాలను కూడా వాళ్ళు సెలబ్రిటీస్ తెలుసుకోవడం జరుగుతుంది. థర్డ్ పాయింట్, డిస్టెన్స్ బిట్వీన్ ద సెలబ్రిటీ అండ్ ఆడియన్స్. సో ఈవెంట్లో సెలబ్రిటీ పార్టిసిపేట్ చేసిన తర్వాత సెలబ్రిటీని మనం ఒక ప్లేస్లో, అతనికి ఒక స్పెషల్ ప్లేస్ని మనం డిజైన్ చేసి ఆ స్పెషల్ ప్లేస్లో అతన్ని కూర్చోబెట్టడం జరుగుతుంది. ఎక్కడైతే ఏ ప్లేస్లో అయితే సెలబ్రిటీ ఉంటారో ఆ సెలబ్రిటీ ఉన్నటువంటి ప్లేస్కి ఆడియన్స్కి మధ్య డిస్టెన్స్ ఎంత ఉంటుంది అనే విషయాన్ని కూడా సెలబ్రిటీ సారా తీయడం జరుగుతుంది. అంటే జనరల్గా బాగా పబ్లిక్ ఫిగర్ అయినప్పుడు, బాగా పబ్లిక్లో బాగా పేరు ఉన్నటువంటి సెలబ్రిటీ అయినప్పుడు వాళ్ళ మీదకి క్రౌడ్ బాగా ఎక్కువగా వచ్చి వాళ్ళ మీద ఎక్కువగా క్రౌడ్ ఎక్కువగా వచ్చి ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉంటాయి. కాబట్టి క్రౌడ్కి సంబంధించి ఏదైనా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుందా అనే విషయం కూడా ఆలోచిస్తారు. అందుకే సెలబ్రిటీస్ ఈవెంట్లో ఏ ప్లేస్లో అయితే సెలబ్రిటీని కూర్చోబెట్టడం జరుగుతుందో, లేదా ఏ ప్లేస్లో అయితే సెలబ్రిటీని ఉంచడం జరుగుతుందో ఆ సెలబ్రిటీ ఉన్నటువంటి ప్లేస్కి ఆడియన్స్కి మధ్య ఎంత గ్యాప్ ఉంటుంది అనే విషయాన్ని కూడా సెలబ్రిటీస్ తెలుసుకోవడం జరుగుతుంది. ఫోర్త్ పాయింట్, మినిమం అండ్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పార్టిసిపెంట్స్. ఈవెంట్లో మినిమం ఎంతమంది పార్టిసిపేట్ చేస్తారు, లేదా మ్యాక్సిమం ఎంతమంది ఈవెంట్లో పార్టిసిపేట్ చేస్తారు అనే విషయాన్ని కూడా సెలబ్రిటీస్ తెలుసుకోవడం జరుగుతుంది. అంటే ఒక ఈవెంట్లో మినిమం నంబర్ కూడా పార్టిసిపేట్ చేయకపోతే అటువంటి ఈవెంట్స్ని జనరల్గా సెలబ్రిటీస్ ప్రిఫర్ చేయరు. అలాగని మ్యాక్సిమమ్ పార్టిసిపెంట్స్ బాగా హ్యూజ్ క్రౌడ్ వచ్చినా కానీ సెలబ్రిటీస్కి
సెక్యూరిటీ పరంగా ప్రాబ్లమ్స్ వస్తాయనే విషయాన్ని దృష్టిలో పెట్టుకుని కూడా అటువంటి ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేయడం కూడా వాళ్ళు ఆలోచిస్తారు. కాబట్టి సెలబ్రిటీస్ ఈవెంట్లో పార్టిసిపేట్ చేసే ముందు వాళ్ళు ఆలోచించే విషయం ఏంటంటే మినిమం అండ్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పార్టిసిపెంట్స్. ఒక ఈవెంట్లో మినిమం ఎంతమంది పార్టిసిపేట్ చేస్తారు, మ్యాక్సిమం ఎంతమంది పార్టిసిపేట్ చేస్తారనే విషయాన్ని కూడా ఆలోచించడం జరుగుతుంది. 5th పాయింట్, అవైలబిలిటీ ఆఫ్ ఎక్విప్మెంట్స్ సచ్ ఎస్ మ్యూజిక్ అండ్ మైక్స్ ఎట్సెట్రా. సో సెలబ్రిటీ పార్టిసిపేట్ చేసే ఈవెంట్లో మ్యూజిక్ ఎలాంటి అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది, దాంతోపాటు మైక్స్ అండ్ సౌండ్ సిస్టమ్ ఏ విధంగా ఉంటుందో అనే విషయాలు కూడా కొంచెం వాళ్ళు తెలుసుకుని ఆ ఈవెంట్లో పార్టిసిపేట్ చేయడం అనేది జరుగుతుంది. అవైలబిలిటీ ఆఫ్ ఎక్విప్మెంట్స్ సచ్ ఎస్ మ్యూజిక్ అండ్ మైక్స్ ఎట్సెట్రా. ఇక 6th పాయింట్ అంటే ఎనీ అదర్ ఎక్స్పెక్టేషన్స్. ఇంకా మిగిలిన ఎక్స్పెక్టేషన్స్, ఇంకా సెలబ్రిటీస్ సంబంధించి ఇంకా ఇతరత్ర ఏమైనా ఎక్స్పెక్టేషన్స్ ఉంటే అలాంటి వాటిని కూడా వాళ్ళు తెలుసుకుని అప్పుడు మాత్రమే సెలబ్రిటీస్ ఒక ఈవెంట్లో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా ఏదైనా ఒక ఈవెంట్లో సెలబ్రిటీ పార్టిసిపేట్ చేయాలి అనుకున్నప్పుడు ఆ సెలబ్రిటీకి సంబంధించిన ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, ఇంట్రెస్ట్ ఏంటి, డిజైర్స్ ఏంటి అనే విషయాలను చాలా జాగ్రత్తగా తెలుసుకుని దానికి సంబంధించిన విష్ లిస్ట్ ఒకటి ఈవెంట్ ఆర్గనైజరే ప్రిపేర్ చేసి ఆ విష్ లిస్ట్ ప్రకారమే ఈవెంట్ని ఆర్గనైజ్ చేసినప్పుడు అటువంటి ఈవెంట్స్లో డెఫినెట్గా సెలబ్రిటీస్ వచ్చి ఆ ఈవెంట్లో పార్టిసిపేట్ చేస్తారు. డెఫినెట్గా ఈవెంట్ అనేది పాపులర్ అవుతుంది, ఈవెంట్కి మంచి పబ్లిసిటీ వస్తుంది, మార్కెట్లో మంచి పేరు వస్తుంది. డెఫినెట్గా ఆర్గనైజ్ చేసిన ఈవెంట్ అనేది సక్సెస్ఫుల్ ఈవెంట్గా అది పేరు తెచ్చుకుంటుంది. సో ఈ టాపిక్తో మనకి ఈవెంట్ మేనేజ్మెంట్ అనే 50 మార్క్స్కి సంబంధించిన పేపర్ 3rd యూనిట్లో లాస్ట్ టాపిక్ ఇది. ఈ టాపిక్తో మనకి ఈవెంట్ మేనేజ్మెంట్ అనే 50 మార్క్స్ పేపర్ సిలబస్ కంప్లీట్ అయింది. ఆల్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ.